అందరికి నమస్తే అండి. అనుకున్నది ఒకటే, అయింది ఒకటే. పాపం నాగబాబు గారి పరిస్థితి చూస్తా ఉంటే నిజంగా జాలిపడాలండి. ఎందుకంటే నిన్న చాలా ఆవేశంగా ఆయన చాలా సీరియస్‌గా అర్జెంట్‌గా అప్పటికప్పుడు ఒక స్పెక్స్ ఒకటి పెట్టుకొని, శాలువా కప్పుకొని శివాజీ గారిని ఉద్దేశించి "ఏయ్! నువ్వెవడురా అసల? డామ్ డూమ్ డకారం ఆడపిల్ల ఎలా ఉండాలో నువ్వు చెప్పాలా? ప్రతి ఒక్కరికి ఇదొక ఫ్యాషన్ అయిపోయింది. డామ్ డూమ్ డకారం" అని చెప్పేసి మామూలుగా ఫైర్ అవ్వల. ఒక రేంజ్‌లో శివాజీ పైన ఫైర్ అయ్యాడన్నమాట. ఇచ్చి పడేసాడు నాగబాబు గారు. అయితే విచిత్రం ఏంటంటే ఇక్కడ సొంత అభిమానులే గజంలో దింపేశారు రాడ్. నువ్వు మనిషివా లేదంటే పశువా? నాగబాబు గారు మీకెందుకొచ్చింది ఇవన్నీ కూడా? అసలు మిమ్మల్ని ఎవడు స్పందించమన్నాడు? అయిపోయిన పెళ్ళికి ఇప్పుడొచ్చి మీరు స్పందించడం ఏంటి? అసలు నాకు అర్థం కావట్లేదు. అయిపోయింది వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు. అసలు మధ్యలో మిమ్మల్ని ఎవరు మాట్లాడమన్నారు అసల? మన సిద్ధాంతాలేంటి? మన పార్టీ విధానాలేంటి? అసలు మీరెందుకు మాట్లాడుతున్నారని చెప్పేసని సొంత అభిమానులే, మెగా అభిమానులే నాగబాబు గారిని ఉతికి ఆరేశారు. ఫ్యాన్స్ దెబ్బకి తట్టుకోలేక ఫేస్‌బుక్‌లో అయితే ఏకంగా కామెంట్ ఆప్షన్ ఏదైతే ఉందో దాన్ని డిజేబుల్ చేసుకున్నాడు తట్టుకోలేక. సార్ నాగబాబు గారు, మీరొక ఎమ్మెల్సీ. బాధ్యతాయుతమైన పదవిలో ఉన్నారు. కనీసం కొన్ని కాంట్రోవర్సీస్ జోలికి మీరు వెళ్ళకపోవడం చాలా ఉత్తమం అది. మీరు వెళ్ళకూడదసల. ఇలాంటి కాంట్రోవర్షియల్ విషయాల్లోకి మనం బాధ్యత గలమైన పదవిలో ఉండి, మనం ఒక స్టాండ్ తీసుకొని మనం ఇక్కడ విమర్శించకూడదు. ఎందుకు అంటే, కొంతమంది శివాజీ గారిని సమర్థించే వ్యక్తులున్నారు. కొంతమంది అనసూయ మాట్లాడిన మాటలనే సమర్థించే వ్యక్తులు ఉన్నారు. అధిక శాతం శివాజీ గారు మాట్లాడిన మాటలనే సమర్థించే వాళ్ళే ఎక్కువ. రాష్ట్ర జనాభాలో మరి అధిక శాతం శివాజీ మాట్లాడిన మాటలు 100% నిజమని చెప్పేసి సమర్థించినప్పుడు, మనం ఈ అంశాల గురించి మనం ఏదో గతంలో జబర్దస్త్ చేసామనో, లేదంటే అనసూయకి మీకు పరిచయాలు ఉన్నాయని చెప్పేసనో ఒక స్టాండ్ తీసుకొని మొఖం సీరియస్‌గా పెట్టేసి పెద్ద పెద్ద కేకలేసేయకూడదండి. ఇది ఇలాగే బూమరాంగ్ అవుతా ఉంటది. మనం మన అభిమానుల చేత మనం కాశీయాకొచ్చిన పరిస్థితి వచ్చింది కదా ఇవాళ. ఏవండీ ఏమన్నా సందర్భం ఉందా? మీకసలు ఏమన్నా అర్థం అవుతుందా? గత 5 ఏళ్ల కాలం పాటు వైసీపీ నాయకులు, వైఎస్ఆర్‌సీపీ పార్టీ నాయకులు కావచ్చు, కార్యకర్తలు కావచ్చు, పవన్ కళ్యాణ్ గారి కుటుంబ సభ్యుల్ని, వాళ్ళ పిల్లల్ని అనేక రకాలుగా విమర్శలు చేసి, నానా రకాల బూతులు మాట్లాడుతుంటే, కనీసం అన్నయ్యగా ఏ రోజైనా స్పందించావా? ఏ? మళ్ళీ మళ్ళీ దానికి భయం మళ్ళీ మనకి. మళ్ళీ ఇలాంటి అంశంలో ఇదిప్పుడు వీళ్ళ ప్రతాపాలన్నీ కూడా చిన్న చిన్న వ్యక్తులపైన చూపించామంటే మొఖం సీరియస్‌గా పెట్టేసి పెద్ద పెద్ద మాటలు మాట్లాడేస్తారు గానీ, ఎవరైనా గట్టోళ్ళతో మాట్లాడాలంటే మళ్ళీ సుస్సే మళ్ళీ మనకి. కాదా? ఎవరు చెప్పారండి మీకసలా? ఒక ఎమ్మెల్సీ అయ్యుండి మీరు మాట్లాడాల్సిన మాటలు ఇవా? నీతి జ్ఞానం అనేది ఉండొద్దు? బాధ్యత ఉండొద్దు మీకు? ఎందుకింత బాధ్యతారహితంగా మాట్లాడుతున్నారసల? ఎవడు చెప్పాడు మీకసల? శివాజీ మాట్లాడిన మాటలేంటి? సాంప్రదాయంగా ఉండండి. మంచి బట్టలేసుకుని చెప్తే, ఇలా ఉండాలని చెప్పేసి ఎవడో చెప్తానికి, ఇలాగే ఉండాలని చెప్పేసి ఎవడో చెప్పలేదు. వింటే వింటారు, పోతే పోతారు. అది పెద్ద ఇష్యూ గాదు. ఎక్కడి నుంచి ఎక్కడికి తీసుకొచ్చారు దాన్నసల? అది చాలా చిన్న ఇష్యూ అది. జబర్దస్త్ షోలో మీరు జడ్జిగా ఉన్న షోలో ప్రతి వారం కూడా ఆ స్కిట్‌లలో మెజారిటీ 90% మహిళల పైనే కదా! ఆ కామెంట్‌లన్నీ కూడా. మహిళల పైనే కదా బూతులన్నీ కూడా. కాదా? డబుల్ మీనింగ్ డైలాగులన్నీ మహిళల పైన కాదా? అప్పుడు పళ్ళు ఇకిలిచి నవ్వేసి ఇవాళొచ్చి మీరు ఒక స్టాండ్ తీసుకొని మీరు కావచ్చు, లేదంటే ప్రకాష్ రాజ్ గారు కావచ్చు, లేకపోతే ఇంకొంతమంది వ్యక్తులు కావచ్చు, ఇదంతా దీన్ని అంటే చూస్తా ఉంటేనే ఎనకటికొక డైలాగ్ ఉంటది మాఫియా అని చెప్పేసని. అచ్చం ఇది నిజమే అనిపిస్తుందన్నమాట ఇది ఖచ్చితంగా మాఫియా గ్యాంగే మీది. మామూలుగా కాదు. మీరు టార్గెట్ చేయాలనుకుంటే ఒకడిని టార్గెట్ చేసేస్తాడు. ఎందుకంటే ఆడు మీకంటే ఉన్నతమైన స్థాయికి వెళ్తున్నాడని కుళ్ళు మాట. కాదా? సమయ సందర్భం లేకుండా అడ్డగోలుగా ఎట్ట పడితే అట్ట, ఏది పెడితే అది మాట్లాడుకుంటే అయిపోద్దా? అంటే ఇది పద్ధతా? ఎందుకు సార్ అంత ఇది మీకు? ఏమన్నాడని చెప్పేసి మీరు అంత సీరియస్ అయిపోతున్నారా? అక్కడ తప్పు పట్టాల్సిన మాటలేమి అనలేదా శివాజీ? ఆ 1, 2 పదాలు తప్పుగా మాట్లాడాడు. సామాన్లు అనే పదం ఒకటి, ఇంకోటి తప్పుగానే మాట్లాడాడు. దానికి క్షమాపణ చెప్పాడు కదా! క్షమాపణ చెప్పిన తర్వాత ఇంకా మీలాంటోళ్ళందరూ ఏదో అయిపోయిన పెళ్ళికి దొంగలు పడ్డ అన్నిటికి కుక్కలు మురిగినట్టు ఇప్పుడొచ్చి అయిపోయిన విషయాన్ని మీరేదో భుజాన్ని ఎత్తేసుకొని అయ్య బాబోయ్! చాలా ఫ్యాన్స్ ఇప్పిచ్చేస్తున్నారు సార్ మీరు. మీరు దయచేసి ఆహ్, మీరు సైలెంట్‌గా ఉన్నా నష్టం లేదు గానీ, మాట్లాడి పార్టీ పరువుని, పవన్ కళ్యాణ్ గారి సిద్ధాంతాన్ని బజార్‌కి ఇచ్చామాకండి. మీ వల్ల పార్టీకి బొక్క తప్పితే ఉపయోగం లేదు. నిజంగా చెప్తున్నాను నేను. జనసేన పార్టీకి నాగబాబు గారు పెద్ద బొక్క. పైసా ఉపయోగం లేదు. నాగబాబు గారి వల్ల జనసేన పార్టీకి ఎలాంటి ఉపయోగం లేదు. ఎమ్మెల్సీ అయ్యుండి ఏ రోజు కూడా రాష్ట్ర ప్రయోజనాల గురించో, లేదంటే ఇంకో దాని గురించో మాట్లాడలా. అనసూయనేదో అన్నాడట శివాజీ. మళ్ళీ కౌంటర్ ఇచ్చాడట. దానికి పౌరుషం పుట్టుకొచ్చేసింది ఈళ్ళకి. ఆ! ఎందుకు మీకు ఇంక ఎమ్మెల్సీ రాజీనామా చేసేయి. రాజీనామా చేసేసి ఇట్లా కౌంటర్‌లో ఎత్త కూర్చో. ఆ!
శివాజీకిని లేదంటే సోషల్ మీడియాలో పనికి మన చెత్త అంతా ఉంటుంది కదా, అట్లన్నిటికి సంబంధించి కౌంటర్లు ఇచ్చుకుంటా కూర్చో. ఎందుకు వచ్చిందండి ఇవన్నీ కూడా? సిగ్గుచారు లేకపోతే సరే మీకు దేని మీద స్పందించాలో దేని మీద స్పందించకూడదో తెలియదా? మీరు ఇప్పుడు ఎమ్మెల్సీ కాకపోతే మేము మాట్లాడడం మీ గురించి. మీరు ఇప్పుడు ప్రస్తుత ప్రభుత్వంలో జనసేన పార్టీ తరఫున ఎమ్మెల్సీ అండి, మీకు అది తెలుస్తుందా? వదిలేశారా? ఎవడేమనుకున్నా పర్వాలేదని మనస్తత్వం. మీ వల్ల పవన్ కళ్యాణ్ గారు సంపాదించుకున్న పేరు మొత్తం సర్వనాశనం అయిపోతుందండి. సర్వనాశనం చేసి పెట్టేస్తున్నారు మీరు. పొద్దులెత్తే మన పవన్ కళ్యాణ్ గారు ఏమైనా మాట్లాడతారో, మన సాంప్రదాయాలు కాపాడాలి, మన ధర్మాన్ని కాపాడాలి, మన సనాతన ధర్మం అని చెప్పేసి పొద్దు లేచిన కానించి స్త్రీలు ఎలా ఉండాలని చెప్పేసి ఒక పక్కన ఆయన మాట్లాడుతూ ఉంటే నువ్వు దానికి వ్యతిరేకంగా మాట్లాడితే ఎట్టా? మరి అందుకు గది మిమ్మల్ని తిట్టేది తప్పలేదు. నాగబాబు గారిని తిట్టడంలో తప్పే లేదు అసలు. జనసేన కార్యకర్తలే విపరీతంగా తిడుతున్నారు. వాళ్ళు తిట్టడంలో తప్పలేదు, సమర్థించాలి. ఇంకాస్త గడ్డి పెట్టాలి. ఇంకాస్త గడ్డి పెడితే నెక్స్ట్ టైము ఇలాంటి తొత్తర వ్యవహారాలు చేయడు. ఆవేశంగా వచ్చేసి పెద్ద పెద్ద మొదటి మాటలు మాట్లాడడం ఇది భావ్యం కాదండి. ఇది మీరు ఎలాగ వేయలేరు, మీరు ఎలాగ చెప్పి తాగలేరు. కనీసం చెప్పేవాళ్ళు అన్నా సరే కాస్త సమర్థించండి. పైగా ఏమని మాట్లాడతారో, సమర్థించే మహిళలు కొంతమంది ఇంటి పక్కలకు భయపడో లేదంటే ఇంట్లో ఉన్న భర్తకు భయపడో వాళ్ళ మెప్పు కోసం మాట్లాడతారా? అబ్బా, ఇంకా చెప్పడానికి కాస్త సిగ్గు సెరవు లేదు సార్ మీకు. అసలు వదిలేశారు మీరు మొత్తం అన్నీ కూడా. నాకు మీ గురించి మాట్లాడే ఉద్దేశం లేదు, కానీ మీరు నిన్న చేసిన కామెంట్ చూస్తే ఎందుకంత ఫ్రస్ట్రేట్ అయిపోతున్నారు మీరు నాకని అడుగుతున్నా. ఇప్పుడు మధ్యలో అనసూయ దూరింది అని చెప్పేసి అనసూయకి మద్దతుగా వచ్చారా? మీకు మరి అంతగా ఇబ్బంది అనిపిస్తే ఒకవేళ అంతగా మీరు స్పందించాలనుకుంటే శివాజీ మాట్లాడిన తర్వాతే మాట్లాడవచ్చు కదా, ఎమ్మటే మాట్లాడవచ్చు కదా. ఓహో, అప్పుడు ఇంకా అనసూయాలు ఎత్తుకోలేదనా? అనసూయాలు వస్తే తప్పితే మీరు ఎత్తుకోరేమో, ఇది కూడా ఇష్యూని కదా. ఎందుకంటే ఉన్న పార్టీ పరువుని తీసేస్తారా? దయచేసి మేము పవన్ కళ్యాణ్ గారు కూడా ఒక రిక్వెస్ట్ చేస్తున్నాం. దయచేసి నాగబాబు గారిని జనసేన పార్టీకి ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదండి, చాలా మంచిది. అది ఈ నోటి తుత్తర నాగబాబు గారికి ఇప్పట్లో తగ్గే ఎవరు ఏమీ కాదు. అది ఇంక తగ్గదు కదా, ఆ ఛాన్స్ వెళ్ళిపోయింది ఎప్పుడో కూడా. ఆయన వల్ల జనసేన పార్టీకి బొక్క తప్పితే లాభం లేదు. ఈయనకున్న నోటి ద్వారా రేపొద్దున్న భవిష్యత్తులో పార్టీ ఓట్ బ్యాంక్ని దూరం చేస్తుందండి. చేయకుండా అయితే ఉండదు. ఇది అనవసరమైన ఇష్యూ. దీన్ని తీసుకొచ్చి ఇవాళ ఈయన భుజాన్ని వేసాడు. ఒక ఎమ్మెల్సీ అయి ఉండి ఈయన సమర్థించకూడదు. మీరు ఇప్పుకి తిరగండి అని చెప్పేసి అన్న మాటలో ఈయన సమర్థించకూడదు ఎమ్మెల్సీగా ఉండి. ఇప్పుడు మన పిల్లలకు మనం అలాగే చెప్తామా? మీ ఇంట్లో పిల్లలకి మీరు అలాగే చెప్తారా? ఏమని చెప్తాం మనం మన ఇంట్లో పిల్లలకి? పద్ధతిగా ఉండాలమ్మా, పెద్దలకి గౌరవం ఇవ్వాలమ్మా, నలుగురితో మంచి అనిపించుకోవాలి, ఎక్కడా కూడా ఎవరికి ఎలాంటి అవకాశం ఇవ్వకూడదు, మనం విమర్శించాలి. ఇదే కదా మన పిల్లలకి మనం చెప్పేది. ఏమని చెప్తావు? పెద్దలకు గౌరవం ఇవ్వద్దు, నీ ఇష్టం తిరిగని చెప్పేసి అంటామా? ఇవాళ వదిలేస్తే మనం ప్రభుత్వం కొన్ని ప్రకటనలు ఇస్తూ ఉంటుంది. గంజాయి మంచిది కాదు, ఈ సిగరెట్లు కావచ్చు, మద్యం కావచ్చు, వీటన్నిటికీ దూరంగా ఉన్నానని చెప్పేసి ప్రకటనలు ఇస్తుంది. కొన్ని రోజులు పోతే మీరెవరో మాకు చెప్పడానికి, మా అలవాట్లు మేము తాగితే తాగుతాం, ఉంటే ఉంటాం, పోతే పోతాం అనే స్టేజ్కి వెళ్ళి వచ్చేస్తారు. అదే దారిలో ఉన్నారు వీళ్ళంతా కూడా. అండ్ ఇంకా రానున్న రోజులు మీరు అదే నెక్స్ట్ ప్లాన్ అదే కదా. ఇంకా దయచేసి మా రిక్వెస్ట్ నాగబాబు గారికి, మీరు దయచేసి మీరు ఒక ఎమ్మెల్సీ అది మర్చిపోకండి. మీ వల్ల పార్టీకి చెడ్డ పేరు అవుతుంది. సొంత కార్యకర్తల చేత తిట్టించుకున్న వ్యక్తి నేను ఎవరన్నా చూడాలి మిమ్మల్ని తప్పితే. అన్ని బూతులు తిడుతున్నారు మిమ్మల్ని అక్కడ. ఇంకెప్పుడు కూడా ఇలాంటి అనవసరమైన విషయాల్లోకి తలదూర్చడం మానేస్తే బాగుంటుంది. అది మీకు మంచిది. అది వద్దండి, ఈ ప్రస్తావన తేవద్దు. ఇంకా మీరు సాంప్రదాయాల గురించి, పద్ధతుల గురించి, అనవసరమైన విషయాల్లో మీరు జోక్యం చేసుకొని ఉన్న పరువును కాస్త ఈది నెట్టేసి మన పార్టీకి, మన సిద్ధాంతాలకి వ్యతిరేకంగా మీరు మాట్లాడద్దు. ఎవరో మెప్పు కోసం మీరు ఇక్కడ మమ్మల్ని బజార్కి ఇచ్చామాకండి. ఒక పవన్ కళ్యాణ్ అభిమానిగా అంటే మాకు పవన్ కళ్యాణ్ గారు అంటే ఎంతోమంది అభిమానం ఉంది. ఆ ఉద్దేశంతో చెప్తున్నాను మీకు. మీ వల్ల 10 ఓట్లు పడకపోయినా నష్టం లేదు, కానీ ఆ వచ్చే ఓట్లని చెడగొట్టే మాకండి. మీరు అనవసరమైన విషయాల్లో తల తూర్చి అవి గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది.